ఈ రోజు జరిగిన వాన్కెనే స్టేడియం లో సిఎస్కే కంప్లీట్ గా డామినేట్ చూపించింది. ఏకంగా 103 రన్స్ తో విన్ అవ్వడం ఏంటి? ఇది మ్యాచ్ లేక సిఎస్కే పెట్టిన మాస్ ఫీస్టా? ప్యూర్ డిస్ట్రాక్షన్ డీటెయిల్స్ లోకి వెళ్తే బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే కి ఫస్ట్ స్టార్ట్ బానే వచ్చింది. రితురాజ్ 22 రన్స్ తో తన పూర్ ఫామ్ ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఎవడో వస్తాడు ఎవడో వెళ్తాడు అని కాదు, ఎవడు నిలబడతాడనేదే పాయింట్. సంజు సామ్సన్ అబ్బా ఏమన్నా బ్యాటింగ్. ఈ రోజు ముంబై గ్రౌండ్ లో ముంబై బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. 54 బాల్లో సెంచరీ. సిఎస్కే తరపున ఎంఐ పై సెంచరీ కొట్టిన రికార్డుని తిరగరాశాడు. రోహిత్ శర్మ రికార్డ్ ని టచ్ చేస్తూ 8th T20 సెంచరీ కొట్టి రచ్చ లేపాడు. బ్రేవిస్ 21 రన్స్ చేసి పవర్ హిట్టింగ్ వల్ల అవుట్ అయ్యాడు. సంజు వల్ల సిఎస్కే 207 రన్స్ కి చేరుకుంది. 208 టార్గెట్ అంటే ఎంఐకి ఎక్కడ కూడా మంచి స్టార్ట్ రాలేదు. అటు ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు. మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ లాస్ అయ్యారు. హిట్టర్ లో నో హిట్టింగ్ పవర్. సూర్యాని తిలక్ వర్మ అలా 35 రన్స్ చేశారు. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్ లో అవుట్ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ అఖిల్ హుస్సేన్ ఎంఐ టాప్ ఆర్డర్ ని తొక్కుకుంటూ పోయాడు. 4 వికెట్స్ తీసి ముంబైకి ఎక్కడా కూడా మొమెంటం రానివ్వలేదు. కంటిన్యూస్ గా వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఎంఐని 104 రన్స్ కి అలౌట్ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఎంఐ హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే చేతిలో 103 రన్స్ తో ఓడిపోవడం అంటే అది మామూలు అవమానం కాదు. ఈ మ్యాచ్ లో సిఎస్కే బౌలర్స్ అందరికి ఒక్క వికెట్ అన్నా తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజు సామ్సన్. వెల్ ప్లేడ్.